యువరాజుకు మహారాజ పట్టాభిషేకం వర్తమానాన్ని తెలియజేయండి. నేను ఎప్పుడు రాజునవుతాను? ఎంతమందిని చంపాలి? పశ్చాత్తాపపడేవాడిని కాదురా, ప్రాణాలను మింగే పామునవుతా. ఈ సభలో ఉన్న ఒక్కొక్కడి శిరస్సు ఖండిస్తా, ఎవ్వడిని వదిలిపెట్టను. మతం మారు, లేదంటే ప్రాణాలు పోతాయి. మతం మారు, లేదంటే నీ పిల్లల్ని చంపేస్తా. మతం మారు, మతం మారు, మతం మారు. స్వరాజ్యం నా హక్కు. జై భవానీ. హర హర మహాదేవ్. భారత నారి ఎవ్వరికీ తల వంచదు. తల తీయడం మీ వల్ల కాదు, తల వంచడం మాకు చేత కాదు. ప్రకృతి ఆ దేశానికి సంపద ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ సంపదను అనుభవించే అర్హత మాత్రం మాకు మాత్రమే ఉంది. ఈ గ్లోబ్ మీద ఏ దేశం ఉండాలి, ఏ దేశం అంతరించిపోవాలి అనేది మా అవసరం నిర్ణయిస్తుంది. మా దేశానికి కావాల్సిన వనరులు ఇవ్వని దేశం ప్రపంచ పటంలో ఉండటానికి వీల్లేదు. ఈ పక్క దేశానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. ఇది నయా భారత్. ఈసారి మనం కొట్టే దెబ్బకి వాళ్లకే కాదు సార్, భూమి పొరల్లో దాక్కున్న వాళ్ల తాత ముత్తాతలు కూడా సమాధుల్లోంచి బయటకొచ్చి సాక్ష్యం చెప్పేంత ప్రకంపన. నేల దద్దరిల్లాలి, నిలువునా పాతాళం కనిపించాలి.